నమస్తే. ఈరోజు బూందీ మిక్చర్ చేస్తున్నానండి. పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసి పెట్టేశాను. అన్ని స్వీట్లే కాకుండా కొంత కారం కూడా చేసి పెడుతున్నానండి పిల్లలకి. చూడండి, ఇలా బూందీ గరిటె ఉంచునండి, దాంట్లో ఇది వేసేస్తున్నానండి. ఇది ఒక 2 నిమిషాల తర్వాత కలపాలన్నమాట. నూనె కొంచెం బాగా వేడైన తర్వాత వేయాలండి, లేకపోతే కొంచెం తోకలు వచ్చేస్తాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయాలండి. వేస్తే ఇలా రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇలా రౌండ్గా వస్తుందండి, లేకుంటే ఇలా తోకలు వచ్చేస్తాయి. కొంచెం చల్లార్చిన నూనెలో వేసినామంటే నీళ్ళు మాత్రం అవి బాగా హీట్గా ఉండాలన్నమాట ఈ బూందీకి మాత్రం. ఇలా వేసేయాలండి. వేసేసి ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి. మిక్చర్ అయిపోయింది, బూందీ వేసేసిన అనమాట. ఇప్పుడు బూందీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకొని వేసుకుంటాను అనమాట. మిక్చర్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించే ముందు తర్వాత కొద్దిసేపు తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఈ కొద్దిపాటి ఆయిల్తోనే వేసేసుకుంటున్నాను, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. అందుకే కలిపెడుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు జీడిపప్పు వేసేస్తున్నాను. ఇది జీడిపప్పు కూడా, పుట్నాలు కూడా వేసేస్తున్నానండి. కలిపెడుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. తక్కువ నూనె ఉంది కాబట్టి మాడిపోతుందండి. అందుకనే పొయ్యి సిమ్లో పెట్టానండి. ఇది లేకపోతే ఎక్కువ ఇదైపోతుంది. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. మా టెర్రస్ గార్డెన్లోదండి ఇది ఫ్రెష్ కరివేపాకు. వాటి పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగే
ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసేస్తున్నాను. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఇవ్వండి, 2 స్పూన్ వేసేస్తానండి. కలపాలి. ఇది ఎక్కువసేపు ఉండకూడదు, తీసేయాలన్నమాట. అటుకుల కోసము ఇన్ని అటుకులు వేస్తున్నానండి. షాలో ఫ్రై చేస్తాను అనమాట, డీప్ ఫ్రై కాదు ఇది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి మొత్తము బాగా కలిపెట్టుకోవాలండి. ఇది మిక్చరు రెడీ అనమాట. ఓ 1.5 కిలో పైన అయిందండి మిక్చరు. కాకపోతే 30 దాకా నూనె లాగిందండి. ఇంట్లో చేసుకొని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే నెల దాకా కూడా చక్కగా బాగుంటుందండి. ఇది చాలా చాలా టేస్టీగా మనము ఆయిల్ తోటి చేసుకున్నాం కాబట్టి, బజార్లో అయితే ఆయిల్ ఎంత ఇదిగా కనపడతారండి. ఇది వాడిన ఎక్కువసార్లు వాడిన ఇచ్చేసేస్తారు. చూడండి, ఇలా ఇలా వేసేసుకుని అటుకులు కూడా మనం షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అవసరం లేదండి. ఇలాగే చేసేసుకొని మనం కలిపేసుకుంటే మిక్చర్ రెడీ. వేడి వేడి మిక్చర్ ఎయిర్ కంటైనర్లో చల్లారిన తర్వాత వేసుకొని సాయంత్రము టీ టైంకి తింటే భలే ఉంటుందండి మజా. ఇంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవంతా కలుపుకొని నిమ్మరసం చల్లుకొని కూడా తింటే కూడా ఆ మిక్చర్కు చాలా బాగుంటుందండి. చాట్ లాగా మనం తినచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. ఇది అటుకులంతా అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, అయిపోయిందండి బూందీ మిక్చరు. చూసారా, చాలా చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. ఒక నెల అయినా కూడా మనము చక్కగా పెట్టుకొని ఇప్పుడు ఎయిర్టైల్ ఇలా కంటైనర్లో పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే టీ టైమ్స్కు ఎప్పుడైనా మన అన్నంలో కూడా ఎప్పుడో మనసు అయితే తినాలనిపిస్తే తినొచ్చండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతసేపు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. నా ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలా బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, మీ ఇష్టమైన వాళ్ళకు, నియరెస్ట్ డియర్ వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.